సరస్వతి నది పుష్కర స్నానం చేయడం అనేది చాలా శ్రేయస్కరం. అయితే నదీ స్నానం చేసేటప్పుడు ఎట్లా చేయాలి, ఆ నదిలోకి దిగేటప్పుడు ఏ విధంగా ఎటువంటి శ్లోకాలను పఠించాలి, ఆ యొక్క పుష్కర స్నానం చేసే ముందు నదిలో ఉన్నటువంటి నీటిని ఒకసారి తలపైన మరి చల్లుకోవడం, దీన్నే నదీ ప్రార్థన అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఆ యొక్క నదీ తల్లికి, సరస్వతి నదీ తల్లికి నమస్కారం చేస్తూ, ఓ పుష్కర తీర్థరాజా నీకు నమస్కారం చేస్తున్నామయ్యా, మరి సర్వలోకాలను రక్షించే ఓ నదీ తల్లి, పావనమైనటువంటి నీ యొక్క నదీ స్నానం చేస్తున్నావమ్మా, మా భవబంధాలన్నిటిని కూడా విముక్తి చేయవమ్మా అని చెప్పేసి ఆ యొక్క నదికి స్నానం చేయడానికంటే ముందు నమస్కారం చేయాలి. నదిలో స్నానం చేయడానికి ముందు ఇంకా చెప్తూ ఉన్నాడు, తీర్థరాజ మహాభాగా సర్వతీర్థ సమావృతా ఇదమర్ఘ్యం మయా దత్తం గృహాణ వరదో భవ. నదిలో 3 మునుకలు స్నానం చేసిన తర్వాత ఆ తీర్థరాజునికి దోసిట్లో నీళ్లు తీసుకొని అర్ఘ్యం వదిలిపెట్టాలి. ఎందుకంటే ఓ తీర్థరాజా, సర్వలోకాలను పరిపాలిస్తున్నటువంటి పావనమైనటువంటి ఓ నదీమాత, సర్వతీర్థాలలో ఉన్నటువంటి పుణ్య విశేషాలు నీలో దాగున్నాయమ్మా, మరి నీకు అర్ఘ్యం సమర్పిస్తున్నాము అని చెప్పేసి ఆ నదీ తల్లికి దోషిటి ద్వారా అర్ఘ్యాన్ని సమర్పించాలి. తర్వాత ముఖ్యంగా మనకు పుష్కరాలు రావడానికి ముఖ్య కారణమైనటువంటి బృహస్పతి యొక్క గమనాన్ని గమనిస్తూ ఉన్నాం కాబట్టి మరి ఆ బృహస్పతి గురుగ్రహానికి సంబంధించినటువంటి ప్రార్థన కూడా చెప్పుకోవాలి. బృహస్పతే సురాధ్యక్ష సర్వదేవ నమస్కృతః ఇదమర్గం ప్రదస్యామి సంగృహాణ మహానుతే. ఆ గురుగ్రహానికి, బృహస్పతికి, దేవతల గురువు అయినటువంటి బృహస్పతికి నమస్కారం చేయడం. మరి ఎవరికైతే గురుబలం లేదో వాళ్లకు నదీ స్నానం చాలా విశిష్టత అని చెప్తూ ఉంటారు. తర్వాత అర్ఘ్యాలు వదిలిపెట్టాలి దోసిటితోటి. ఏమిటి అర్ఘ్యాలు? బ్రహ్మకు, తర్వాత ఇంద్రాది దేవతలకు అందరికీ కూడా వాళ్ళ పేర్లు చెప్పుతూ అర్ఘ్యాలు వదిలిపెట్టాలి. ఈ విధంగా ప్రార్థనా శ్లోకాలను మరి పుష్కర స్నానం చేస్తూ ఎవరైతే చెప్పుకుంటూ ఉంటారో వాళ్లకు అన్ని రకాల శుభాలు జరుగుతూ ఉంటాయి. తర్వాత పుష్కర స్నానం చేసిన తర్వాత పుష్కరాల్లో చేయవలసినటువంటి దానాలు కూడా కొన్ని ఉన్నాయి. ఆ దానం చేసేటప్పుడు కూడా, ఎందుకంటే 12 సంవత్సరాలకు ఒక్కసారి నదీ ప్రాంతంలో పుష్కరం వస్తూ ఉంటుంది కాబట్టి మరి అక్కడ ఏ రోజు ఏ దానం చేస్తే శ్రేష్టం అనేది కూడా మనకు చెప్తూ ఉన్నారు. మరి ఏమి దానం చెయ్యాలి ఆ యొక్క పుష్కర సమయంలో అంటే ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారు. షోడశ మహాదానాలన్నీ కూడా చేయవచ్చు. రజత దానం, వెండి దానం చేస్తే సిరి సంపదలు వస్తాయని, తర్వాత సూర్య చంద్రలోక ప్రాప్తి కలుగుతూ ఉందని చెప్పేసి, ఎవరైతే వస్త్రదానం చేస్తూ ఉంటారో వసులోక ప్రాప్తి కలుగుతూ ఉంటుంది. ఎవరైతే గోదానం, గవా మంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ యస్మాత్ తస్మాత్ శివం వేష్టి అతః శాంతి ప్రయచ్చమే అని చెప్పేసి ఎవరైతే గోదానం చేస్తారో వారికి అనుకున్నటువంటి పనులన్నీ కూడా జరుగుతూ గోలోక రుద్రలోక ప్రాప్తి జరుగుతూ ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎవరైతే నెయ్యి ఆజ్యదానం చేస్తూ ఉంటారో వారికి దీర్ఘ ఆయుష్షు కలుగుతుందని చెప్పేసి, ఎవరైతే మరి ఆరోగ్యాన్ని కాపాడుకోవడాని కోసం సాలగ్రామ దానం కూడా చేస్తూ ఉంటారు, అటువంటి వారికి విష్ణులోక ప్రాప్తి కలుగుతూ ఉంటుందని చెప్పేసి మరి ఈ విధంగా అనేక రకాలైనటువంటి షోడశ మహాదానాలు చేస్తూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అంటూ ఆ దాన ప్రక్రియను ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి మరి పుష్కర స్నానం యొక్క ఫలితం అనేది, మోక్ష ప్రాప్తి అనేది జరుగుతూ ఉంటుందని చెప్పేసి మన పురాణ గ్రంథాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఓం తత్సత్.